కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సున్నిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో 5 సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో యూసీ విద్యార్థి ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా నియమించింది. ఎన్డీఎస్ఏ టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. మేడిగడ్డ బ్యారేజీలో పియర్లు కుంగిపోవడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సున్నిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. 3 బ్యారేజీల డిజైన్తో పాటు నిర్మాణాలను సైతం నిపుణుల ఆధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని ఎన్డీఎస్ఏ విజ్ఞప్తి చేసింది. స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ 3 బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ మార్చి 2వ తేదీ శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజ్ అన్నింటినీ కూడా పరిశీలించి కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలు విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సైతం సిఫారసు చేయాలని ఈ కమిటీకి సూచించింది. 4 నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువును కూడా విధించింది. ఈ నెల 6న కాళేశ్వరం పరిశీలనకు నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అథారిటీ సూచన మేరకు మేడిగడ్డ, అన్నారం, సున్నిళ్ల బ్యారేజ్లో నీళ్లు ఖాళీ చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో నీటిని నింపాలంటూ బీఆర్ఎస్ రాజకీయాలు చేయటం అత్యంత బాధ్యతారాహిత్యమంటూ విమర్శించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకులు ఎటువంటి సాంకేతిక అవగాహన లేకుండా మాట్లాడడం దురదృష్టకరమన్నారు ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, నాణ్యత, నిర్వహణ, నిర్మాణం, డిజైన్ల వంటి అన్ని విషయాల్లో కూడా నిబంధనలు తొంగలో తొక్కారని ఆరోపించారు.